హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పులిహోర ఎలా చేయాలో చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే మనకు సరిపడా బియ్యం తీసుకొని ఒక గిన్నెలో మనకు సరిపడా కొన్ని వాటర్ని ఎసరుకు పెట్టుకోవాలి. బియ్యం అయితే క్లీన్గా కడుక్కోవాలి. ఒకసారి కడుక్కున్న తర్వాత ఎసరులో కొంచెం ఉప్పు అలాగే నూనె వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అన్నం అనేది స్మూత్గా బాగుంటుంది అన్నమాట. అలా వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది మసాలా పెట్టుకోవాలి. బాగా మసిలిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యంని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నం బాగా మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా వేస్తే బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంటే బియ్యం వేసిన తర్వాత ముద్దలుగా అక్కడక్కడ ఉంటుంది కాబట్టి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పులిహోర మన టెంపుల్స్కి కానీ ఇంట్లో తినడానికి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. మా అత్తయ్య చేస్తుంది పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మేమైతే బియ్యం 4 కిలోలు అని మోతాదు తీసుకున్నాం. మీరు కూడా తీసుకోండి. ఇలా అన్నం అయితే బాగా ఉడికిన తర్వాత ఒక జల్లిగిన్నె తీసుకొని అంటే బియ్యం అనేవి కింద పడకుండా అట్లా సేఫ్టీ కోసం తీసుకోవాలి. బాగా అన్నం అయిన తర్వాత ఒక గిన్నెలో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు అనేటివి తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. పులిహోరలోకి వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. కరకర ఆడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనకు సరిపడా నూనె తీసుకోవాలి. నూనె తీసుకొని పల్లీలు వేయించుకోవాలి. మాడే విధంగా కాకుండా కొంచెం బాగా మెరూన్ కలర్లో వచ్చే విధంగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత అదే నూనెలో ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి బాగా మాడే విధంగా కాకుండా కొంచెం నార్మల్ అయ్యేంత వరకు వేయించుకోండి. పులిహోరలో ఎండుమిర్చి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. తర్వాత కరివేపాకు కూడా వేయించుకోండి. బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు తీసుకున్న బౌల్లోనే ఈ కరివేపాకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న శనగపప్పు, జీలకర్ర, మినపగుండ్లు, ఆవాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేయించుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది పులిహోరలో. బాగా వేయించుకున్న తర్వాత అవి సపరేట్గా ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కొంచెం వేయించుకోవాలి. మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నంని ఒక బేసన్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే ముద్దలు కాకుండా మెత్తగైనా కూడా కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక 4 ఇన్ని నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 4-5 తీసుకొని మంచిగా కట్ చేసుకొని దాన్ని అన్నంలో నిమ్మకాయని పిండుకోండి. అంటే పులుపు అనేది ఒకవేళ ఎక్కువ కాకుండా తక్కువగానే ఒక 4-5 నిమ్మకాయలు పిండుకోండి. మేమైతే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పులిహోర పులుసు అంటారు కదా, ఆ పులిహోర పులుసులో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు వేసి మసిలించుకున్నాము. అంటే ఆ వీడియో తీయలేదు, కొంచెం సారీ. బాగా మసిలించుకోవాలి. అంటే మనం బియ్యానికి సరిపడా చింతపండు తీసుకోవాలన్నమాట. మేము 4 కేజీలు తీసుకున్నాం కాబట్టి ఒక కేజీ చింతపండు అయితే చాలండి. బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు అన్నీ వేసుకొని అన్నాన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా ఈ అన్నంలో కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసేలాగా ఇవన్నీ కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. అన్నంలో చాలా బాగుంటుంది. అంటే సరిపడా ఉప్పు ఉంటుంది. అన్నం అంతా కలిసేలాగా కలుపుకోండి. చాలా బాగుంటుంది పులిహోర. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. చేయని వాళ్ళు కూడా చూసి చేసుకోండి. వంట చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది పులిహోర అనేది. బాయ్ ఫ్రెండ్స్.